ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్తో స్వీట్ ఎలా తయారు చేయాలో, అలాగే ఈ స్వీట్ తినటం వలన కలిగే ప్రయోజనాలని తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకబట్టి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక బౌల్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇందులో వేసిన తర్వాత వీటిని 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం బెల్లంని తీసుకోవాలండి. నేనైతే 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసానండి. ఇది చక్కగా పాకం రావాలండి. పాకం ఏ విధంగా రావాలి అంటే నేను మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఈ పాకం వేసామండి. చూడండి, కింద అయితే ఇది అతుక్కోలేదు. సో ఇది ఇంకా మన పాకం రెడీ అవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేపు కాగిన తర్వాత ఈ పాకం ఇందులో వేసాను. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా ఆ బౌల్కి అతుక్కుందండి. సో మన పాకం రెడీ అయిపోయిందండి. మొక్కజొన్న వల్ల హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ డిసీజెస్ రావండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. చాలా మంచిది హెల్త్కి అండి. టైప్ 2 డయాబెటీస్ కూడా మంచిదండి. ఇప్పుడు పాకం రెడీ అయింది కదండి. మనం మొక్కజొన్న గింజలను కూడా ఇందులో వేసుకున్నాం. వీటిని ఇప్పుడు చక్కగా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలండి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి మనకి రక్తహీనత సమస్యను దూరం చేస్తుందండి. బెల్లం చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ కన్నా బెల్లం హెల్దీ అండి. సో ఈ స్వీట్ అయితే పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ ఐటెంని ట్రై చేయండి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మంచి స్వీట్ తినాలనుకున్నప్పుడు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.